సినిమా అంటే ఒక అపురూప సుందర రూపకల్పన. ఆ అపురూప సుందర రూపకల్పన చేసిన దర్శకుల పేర్లు ఎప్పటికీ నిలిచే ఉంటాయి. అలాంటి దర్శకుల్లో మన తెలుగు సినీ దర్శకుల్లో హెచ్ఎం రెడ్డి గారు, సి పుల్లయ్య, వేదాంతం రాఘవయ్య గారు, బి నాగిరెడ్డి గారు, కెఎస్ ప్రకాశ్రావు గారు, కె విశ్వనాథ్ గారు, కెఎస్ఆర్ దాస్ గారు, బాపు గారు. ఆ తర్వాత కె బాలచంద్ర గారు, కె రాఘవేంద్రరావు గారు, ఒక దాసరి నారాయణరావు గారు, ఏ కోదండరామరెడ్డి గారు, ఈవీవి గారు, రామ్ గోపాల్ వర్మ గారు, ఎస్వి కృష్ణారెడ్డి గారు, పూరి జగన్నాథ్ గారు, వివి వినాయక్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు. ఈ మహాదర్శకుల పేర్లు ఎందుకు గుర్తు చేశానంటే, ఇప్పుడు మనం ప్రస్తుతం కల్కి అనే సినిమా గురించి చెప్పుకుందాం. కల్కి అనే సినిమా తీయటానికి ఒక సత్తా, ఒక గుండె ధైర్యం, ఒక తెగింపు ఉండాలి. అలాంటి దర్శకుడు నాగాశ్రీ. డాక్టర్ జయరామ్ రెడ్డి గారు, డాక్టర్ జయంతి గారులకి 1986 సంవత్సరంలో జన్మించారు నాగాశ్రీ. వారిద్దరి తల్లిదండ్రులు డాక్టర్లు తమ కొడుకుని డాక్టర్గానో ఇంజనీర్గానో కావాలనుకుంటారు వారి తల్లిదండ్రులు. అలా కాక తమ పిల్లలకు వారికి దేంట్లో టాలెంట్ ఉన్నదో, వారి ఆలోచనలు ఎలా ఉంటాయో వారికే ఛాన్స్ ఇచ్చే స్వేచ్ఛనిచ్చి నాగాశ్రీని ఏం కావాలో అదే బాటలో ఉండడమని చెప్పారు తల్లిదండ్రులు. అతనికి స్వేచ్ఛ ఇచ్చారు. నీవు ఏ రంగం ఎన్నుకున్నా దానిలో నీవు 100% కష్టపడటం కాదు, ఇష్టంతో ఎప్పుడైతే నువ్వు నిరంతరము కష్టపడుతూ ప్రయాణం చేస్తావో ఆ ఇష్టమే నిన్ను శిఖరాగ్ర స్థాయికి చేరుస్తుంది అని తల్లిదండ్రులు వారికి ఎప్పుడు హితబోధ చేసేవారు. విజయం సాధిస్తావని చెప్పేవారు. నాగాశ్రీని అదే బాటలో ప్రయాణించి తను ఫారిన్ కంట్రీలో జర్నలిజం కోర్స్ చేసి ఆ తర్వాత ఇండియాకు వచ్చి సినిమా ఇండస్ట్రీలో ప్రవేశించి శేఖర్ కమ్మల గారి వద్ద అసిస్టెంట్ డైరెక్టర్గా చేరారు. ఆ తర్వాత అలా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేస్తున్న టైంలో నాగాశ్విన్ గారికి ప్రియాంక దత్ గారు, స్వప్న దత్ గారు పరిచయం అయ్యారు. ఆ పరిచయంలో వారు కేన్ ఫిల్మ్ ఫెస్టివల్కి ఒక షార్ట్ ఫిల్మ్ తీయాలని అనుకుంటున్నారు. అప్పుడు మొత్తం 2 రోజులే టైం ఉంది. ఈ 2 రోజుల టైంలో ఈ షార్ట్ ఫిల్మ్ తీయలేము అని భావిస్తూ ఉండగా నాగాశ్విని కలగని చేసుకుని 2 రోజుల్లో షార్ట్ ఫిల్మ్ తీసిస్తాను, కన్ఫర్మ్గా చేస్తానని చెప్పి యాదోంకి భారత్ అనే షార్ట్ ఫిల్మ్ని ఇంగ్లీష్లో 2013లో తీశారు. ఆ షార్ట్ ఫిల్మ్ కేన్ ఫిల్మ్ ఫెస్టివల్కి కూడా ఎన్నికైంది. ఆ తర్వాత ఈ పరిచయం సినిమా చర్చల్లో సాగింది. కథా చర్చల్లో పాల్గొనేవారు, నిరంతరము కథా చర్చల్లో పాల్గొనేవారు ఈ ముగ్గురు కలిసి. అలా ఒక కథను వీరికి చెప్పాడు నాగాశ్విని గారు. ఎవడే సుబ్రహ్మణ్యం అనే కథను వీరికి చెప్పి చిన్న హీరోలతో ఆ సినిమాను స్టార్ట్ చేద్దామని నాగాశ్విని చెప్పగా, ఎందుకు కథ చాలా బాగుంది, ఇది పెద్ద హీరో అయినా పర్లేదు, పెద్ద బడ్జెట్ అయినా పర్లేదు, మనం అనుకున్న విధంగా మనకు నచ్చిన విధంగా మనము చాలా గ్రాండియర్గా తీద్దామని స్టార్ట్ చేసి నానిని అప్రోచ్ అయ్యి నానిని హీరోగా పెట్టి ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా స్టార్ట్ చేశారు. ఆ సినిమా స్టార్ట్ చేసి ఆ తర్వాత కొంతకాలం గ్యాప్ తీసుకుని మహానటి సావిత్రి గారి మీద బయోపిక్ తీయాలని కథను సిద్ధం చేసుకున్నారు నాగాశ్విని. ఆ కథను సిద్ధం చేసుకుని అశ్విని దత్ గారికి, ప్రియా దత్ గారికి, స్వప్న దత్ గారికి చెప్పడం జరిగింది. ఆ కథ నచ్చి ప్రియా దత్ గారు, అశ్విని దత్ గారు, స్వప్న దత్ గారు దాన్ని నిర్మాణం చేపట్టారు. అది షూటింగ్ జరుపుకున్న తర్వాత మహానటి చిత్రం తెలుగు, తమిళ్లో రిలీజ్ అయ్యి ఎంత మహా విజయం సాధించిందో మీ అందరికీ తెలుసు. పరిపురాణి మహానటి చిత్రం సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. ఆ మహానటి తర్వాత నాగాశ్విని గారు తన స్నేహితులతో కలిసి జాతిరత్నాలు అనే సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఆ సినిమా రిలీజ్ అయ్యి విజయబాట గారు వేశారు. నిర్మాతగా కూడా నాగాశ్విని విజయం సాధించారు. ఆ తర్వాత నాగాశ్విని గారు కల్కి అనే సినిమాని కథను సిద్ధం చేసుకుని అశ్విని దత్ గారికి, ప్రియాంక దత్ గారికి, స్వప్న దత్ గారికి చెప్పడం జరిగింది. ఆ కథ నచ్చి ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్ ఒక క్యారెక్టర్గా, అలాగే కమల్ హాసన్ గారు ఒక క్యారెక్టర్గా కల్కి అనే సినిమాని షూటింగ్ నిరంతరంగా జరిపారు. కల్కి అనే సినిమా నిరంతరంగా షూటింగ్ జరుపుకొని ఈ కల్కి సినిమా జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. 500 కోట్ల బడ్జెట్తో నిర్మించిన ఈ కల్కి సినిమా
ఇప్పటికీ దాదాపు 500 దాటి 600-700 కోట్ల రేంజ్కి చేరిందని అంచనా. దాదాపు 1500 కోట్ల పైగా కలెక్షన్ వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ కల్కి సినిమాతో నాగ్ అశ్విన్ ఆకాశం అంత ఎత్తి ఎదిగాడు. ఇది నాగ్ అశ్విన్ గారి చరిత్ర. ఇప్పుడు హాట్ న్యూస్ ఏంటంటే, అతి త్వరలో అశ్విని దత్ గారు నిర్మించిన జగదేక వీరుడు అతిలోక సుందరి ఎంత సూపర్ హిట్ అయిందో మీకు తెలిసే ఉంటుంది. ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ని నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా, నాగ్ అశ్విన్ గారి దర్శకత్వంలో రామ్ చరణ్ నాగ్ అశ్విన్ కాంబినేషన్లో అశ్విని దత్ గారు నిర్మించబోతున్నారని తాజా వార్త.